హాయ్ అమిగోస్. ఇప్పుడే 'ది ఆడిసీ' మూవీ చూసి థియేటర్ నుంచి వచ్చాను. నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. క్రిస్టోఫర్ నోలన్ ఫిల్మోగ్రఫీలో అందరికి ఈజీగా కనెక్ట్ అయ్యే, ఈజీగా అర్థమయ్యే సినిమా ఇదే అనిపించింది. ఈ సినిమాలో గాడ్స్, గాడెసెస్, విచెస్, జెయింట్స్, మాన్‌స్టర్స్ ఇలా ఇమాజినేషన్‌కి లిమిట్స్ లేకుండా ఎన్నో మైథాలజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ విషయం ఏంటంటే ఇవన్నీ చూపించడానికి హెవీ సీజీఐ మీద డిపెండ్ అవ్వకుండా పాసిబుల్ అయిన చోట్ల ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌ని యూజ్ చేశారు. అందుకే మూవీకి ఒక రా అండ్ రియలిస్టిక్ ఫీల్ వచ్చింది. స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా కనిపిస్తుంది. కానీ ఆర్టిఫిషియల్‌గా అనిపించదు. నేను 'ది ఆడిసీ' చూడటానికి ముందు 'ట్రాయ్' మూవీని మళ్ళీ రీవాచ్ చేసి ఎళ్ళాను. అది చాలా మంచి డెసిషన్ అనిపించింది. ఎందుకంటే 'ట్రాయ్' 'ది ఆడిసీ' స్టోరీకి ముందు జరిగే ఈవెంట్స్‌ని చూపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే 'ది ఆడిసీ'కి ప్రీక్వెల్ లాంటిది. ఆ సినిమాలో ఎకిలీస్, హెక్టర్ లాంటి లెజెండరీ వారియర్స్ జర్నీ, అలాగే ట్రోజన్ వార్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా నడిచిందనే విషయాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి 'ది ఆడిసీ' మీకు నచ్చితే 'ట్రాయ్‌ని' మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. రెండిటిని బ్యాక్ టు బ్యాక్ చూస్తే 'ఒడిసియస్' జర్నీ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇంకా 'ది ఓడిసీ' చూడకపోతే ఇప్పుడే ఈ వీడియోని పాజ్ చేసి థియేటర్‌కి వెళ్ళండి. సినిమా చూసిన తర్వాత మళ్ళీ వచ్చి డిస్కషన్ వీడియో చూడండి. 'సైక్లోప్స్' జెయింట్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేయడానికి కూడా మోస్ట్‌లీ పపెట్రీ యూజ్ చేశారు. సీజీఐని కంప్లీట్ రీప్లేస్‌మెంట్‌గా కాకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే యూజ్ చేశారు. అందుకే ఆ జెయింట్ స్క్రీన్ మీద చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాడు. క్లైమాక్స్‌లో ఒడిసియస్ బాణం వేసే సీన్ అయితే నాకు రామాయణం గుర్తు చేసింది. ఇంత పెద్ద ఫ్యాంటసీ మైథాలజికల్ స్టోరీని తీసుకున్నప్పుడు క్రిస్టోఫర్ నోలన్ ఈజీగా హెవీ ఫ్యాంటసీ విజువల్స్‌తో సినిమాని నింపేసేయొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఫ్యాంటసీ కన్నా హ్యూమన్ ఎమోషన్స్, సర్వైవల్ అండ్ ఒడిసియస్ జర్నీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందుకే సినిమా మొత్తం చూస్తున్నప్పుడు మన ఫోకస్ గాడ్స్, మాన్‌స్టర్స్, మ్యాజిక్ మీద కాకుండా ఒడిసియస్ మరియు తన క్రీ ఎలా అయినా ఇంటికి చేరాలనే ఒక్క మోటివ్ మీదే ఉంటుంది. అదే ఈ సినిమాని ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ చేస్తుంది. నా పక్కన కూర్చున్న వాళ్ళిద్దరూ మూవీ మధ్యలో ఇదే మన తెలుగు డైరెక్టర్స్‌కిస్తే ఎలివేషన్స్‌తో థియేటర్‌ని లేపేసేవారు. ఈ సీన్‌కి మన మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇర్రగొట్టేసేవాడు అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నా మైండ్‌లో ఒక్కటే వచ్చింది. అలా కాదురా పిచ్చోడా! నిజంగా ఆలోచిస్తే మన ఇండియన్ కమర్షియల్ సినిమాలు చూసి మన బ్రెయిన్‌కి స్లో మోషన్ ఎంట్రీస్, మాస్ ఎలివేషన్స్, గూస్ బంప్స్ బీజీఎం అనేవి సబ్‌కాన్షియస్‌లీ అలవాటైపోయాయి. అందుకే ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అవే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ 'ది ఓడిసీ' ఆ రూట్‌లో వెళ్ళదు. హీరోని దేవుడిలా ఎలివేట్ చేయడం కాదు. ఒక ఆర్డినరీ హ్యూమన్ ఎక్స్ట్రార్డినరీ సిట్యుయేషన్స్‌ని ఎలా ఫేస్ చేశాడు అనేది చూపించారు. అందుకే సినిమా మొత్తం ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగినా కూడా మనకి చాలా రియలిస్టిక్‌గా హ్యూమన్ టచ్‌తో కనెక్ట్ అవుతుంది. మూవీలో ఒడిసియస్ మరియు తన పెట్ డాగ్ ఆర్గోస్ రీయూనియన్ అయితే హార్ట్‌ని టచ్ చేసే మూమెంట్స్‌లో ఒకటి. ఆ సీన్‌లో తెలుస్తుంది ఆర్గోస్ దాదాపు 20 సంవత్సరాలు తన మాస్టర్ కోసమే ఎదురు చూస్తూ బ్రతికిందని. ఒకరోజు ఒడిసియస్ తప్పకుండా తిరిగొస్తాడనే చిన్న హోప్‌ని ఎప్పుడూ వదులుకోలేదు. చివరికి ఒడిసియస్‌ని మళ్ళీ చూసిన ఆ క్షణం తన పని అయిపోయిందని, తన మాస్టర్ సేఫ్‌గా తిరిగొచ్చాడని అర్థం చేసుకుంటుంది. ఆ సంతోషంతో ఒక లాస్ట్ బ్రెత్ తీసుకొని ప్రశాంతంగా తన ప్రాణాలు వదిలేస్తుంది. డైలాగ్ లేకుండా గూడా ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. పెట్‌కి తన ఓనర్ మీదుండే అన్‌కండిషనల్ లవ్‌ని ఒక్క సీన్‌లో అంత అందంగా చూపించడం నిజంగా అన్‌ఫర్గెట్టబుల్. ఒడిసియస్‌కి కనిపించే యెతీనా ఫేస్ యాక్చువల్లీ యెతీనా ఒరిజినల్ ఫేస్ కాదు. క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఆ ఫేస్ ట్రాయ్‌లో టెంపుల్ ఆఫ్ యెతీనా దగ్గర చంపబడిన ఒక ట్రోజన్ ప్రిస్టెస్‌దని. ట్రాయ్‌ని డెస్ట్రాయ్ చేసినప్పుడు ఆ ప్రిస్టెస్‌ని చాలా దారుణంగా చంపుతారు. ఆ ఇన్సిడెంట్ ఒడిసియస్ మైండ్‌లో డీప్‌గా ఇంపాక్ట్ చేస్తుంది. ఆ గిల్ట్, ట్రామా వల్ల ప్రిస్టెస్ ఫేస్‌ని యెతీనాతో కలిపి చూస్తూ ఉంటాడు. క్రిస్టోఫర్ నోలన్ టీమ్ బోట్ సీన్స్‌ని మాక్సిమం రియల్ ఓషన్‌లో, రియల్ షిప్స్ మీద షూట్ చేశారు. యాక్టర్స్ కూడా నిజంగా సెయిలింగ్ నేర్చుకొని రియల్ వేవ్స్‌లో పెర్ఫార్మ్ చేశారు. కానీ అన్ని సీన్స్ 100% రియల్ ఓషన్‌లో కాదు. కొన్ని షాట్స్ సేఫ్టీ కోసం స్టూడియో వాటర్ ట్యాంక్‌లో కూడా షూట్ చేశారు. తర్వాత వీఎఫ్ఎక్స్‌తో నేచురల్‌గా బ్లెండ్ చేశారు. అందుకే మూవీలో సీ సీన్స్‌కి ఒక రియల్ వెయిట్ ఉంటుంది. బోట్ నిజంగా వేవ్స్‌ని ఫేస్ చేస్తుంది కాబట్టి ఆ సీన్స్ నేచురల్‌గా కనిపిస్తాయి. మూవీలో కనిపించే డాల్ఫిన్ సీన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే షూటింగ్ టైమ్‌లో నిజంగా డాల్ఫిన్స్ ఆ బోట్స్ దగ్గరకొచ్చాయి. ఆ రేర్ మూవ్‌మెంట్‌ని మిస్ అవ్వకుండా వెంటనే కెమెరాస్ రోల్ చేసి క్యాప్చర్ చేశారు. లుడ్విగ్ మళ్ళీ తన మ్యాజిక్ చూపించాడు. ముఖ్యంగా ట్రోజన్ వార్ సీక్వెన్స్ దగ్గర మ్యూజిక్ స్టార్ట్ అయ్యే మూమెంట్ అయితే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఆ విజువల్స్‌కి మ్యూజిక్ పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యి మనల్ని డైరెక్ట్‌గా బ్యాటిల్ ఫీల్డ్‌లోకి తీసుకెళ్ళినట్టు అనిపించింది. ఇంకా నచ్చిన విషయం ఏంటంటే, ఎక్కడా ఓవర్‌గా అనిపించదు. సీన్‌కి ఎంత ఎమోషన్ కావాలో అంతే ఇస్తుంది. జర్నీ అయినా, టెన్షన్ బిల్డ్ చేయడం అయినా, ఎమోషనల్ మూమెంట్స్ అయినా, మ్యూజిక్ సైలెంట్‌గా స్టోరీని క్యారీ చేస్తూ ఉంటుంది. థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా నా మైండ్‌లో ఫస్ట్ గుర్తొచ్చింది ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే. ఇంకా నాకు బాగా నచ్చిన ఒక స్మాల్ డీటెయిల్ ఏంటంటే, సైరెన్స్ పాటలు వినకుండా ఉండడానికి ఒడిసియస్ క్రూ మెంబర్స్ అందరూ తమ ఇయర్స్‌లో వాక్స్ పెట్టుకుంటారు.
సో, ఆ సీన్‌లో మనం గూడా వాళ్ళ పర్స్‌పెక్టివ్‌లోనే ఉంటాం. బ్యాక్‌గ్రౌండ్‌లో లౌడ్‌గా సైరన్స్ సాంగ్స్ ప్లే జేయకుండా ఆల్‌మోస్ట్ సైలెన్స్‌తో సీన్‌ని డిజైన్ జేశారు. ఆ డెసిషన్ నాకు చాలా ఇంటెలిజెంట్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే మనం గూడా క్రూ మెంబర్స్ లాగే ఆ పాటలు వినకుండా ఒడిసియస్ ఏం ఫేస్ చేస్తున్నాడో ఆ టెన్షన్‌ని మాత్రమే ఫీల్ అవుతాం. ఇలాంటి చిన్న చిన్న క్రియేటివ్ డెసిషన్స్ వల్లే సినిమా ఎక్స్‌పీరియన్స్ ఇంకా మెమరబుల్‌గా అనిపిచ్చింది. పెర్ఫార్మన్సెస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ 'మ్యాట్ డామన్' గురించి మాట్లాడాలి. నాకైతే ఇది తన కెరియర్‌లో బెస్ట్ పెర్ఫార్మన్సెస్‌లో ఒకటనిపిచ్చింది. హీరోలా ఎలివేట్ చేయకుండా ఒడిసియస్ పడిన కష్టం, తన గిల్ట్, తన ఫ్యామిలీని మళ్ళీ కలవాలనే ఆశ ఇవన్నీ చాలా హానెస్ట్‌గా పెర్ఫార్మ్ చేశాడు. చాలా సీన్స్‌లో ఆయన యాక్టింగ్ కంటే ఎమోషన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యాయి. టామ్ హాలండ్‌ని ఇలాంటి రోల్‌లో చూడటం నిజంగా సర్ప్రైజ్. ఇప్పటి వరకు చూసిన టామ్ హాలండ్ గాదు. చాలా మెచ్యూర్‌గా పెర్ఫార్మ్ చేశాడు. తన క్యారెక్టర్‌కి ఎంత కావాలో అంత చేశాడు. ఎక్కడా ఓవర్ అనిపించలేదు. ఇంకా రాబర్ట్ ప్యాటిన్సన్, అన్నీ హ్యాథ్వే, జెండియా అందరూ స్క్రీన్ మీదొచ్చిన ప్రతిసారి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఎవరు ఎవరిని డామినేట్ చేయాలని ట్రై చేయలేదు. అందరూ కలిసి స్టోరీని ముందుకు తీసుకెళ్లారు. అదే ఈ సినిమాలో పెర్ఫార్మన్సెస్‌ని ఇంకా స్పెషల్‌గా అనిపించేలా చేసింది. అండ్ ఇది నా ఎక్స్‌పీరియన్స్. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కామెంట్‌లో చెప్పండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.